ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం. వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. అగ్నికి కట్టెలు ఉండాలి, మరి వేడి బూడిద కావాలంటే బొగ్గులు ఉండాలి, మరి కలహాలు కావాలంటే కలహప్రియుడు ఉండాలంట. చాలా మంది అందరి ఇళ్లలో చేరి, అందరి మధ్యలో చేరి కలహాలు పుట్టిస్తూ ఉంటారు. వీళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి వీళ్ళకి చెప్పి గొడవలు కలిగిస్తూ ఉంటారు. వాళ్ళు కావాలని చేయరు, కానీ వాళ్ళ నేచరే అంత, వాళ్ళ బుద్ధే అంత. కలహప్రియుడుగా ఉండి ఎన్ని కుటుంబాలను నాశనం చేస్తూ ఉంటారో. ఈరోజు చాలా కుటుంబాల్లో వచ్చే సమస్యలకు కారణం మధ్యలో మూడో వారే. భార్య భర్తల మధ్యలో కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో కానివ్వండి, అక్క చెల్లెల మధ్యలో కానివ్వండి, సమాధానాన్ని సృష్టించే వారిగా ఉండాలి, కానీ వాళ్ళు విడగొట్టే వారిగా ఉండొద్దు. దేవుడు అలాంటి వాళ్ళని ఊరుకోరు. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో దూరి వాళ్ళకి వీళ్ళకి అసమాధానం సృష్టిస్తూ ఉంటారు. మరి అక్క చెల్లెల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, దేవుని సంఘంలో కూడా సహోదరి మధ్యలో దూరి నీ గురించి ఇలా అన్నాడు, నీ గురించి అలా అన్నది అని లేనిపోయిన మాటలన్నీ చెప్పి వారిని ఇంకా ఉసిగొల్పి, వారిని ఇంకా రెచ్చగొట్టి, వారిని ఇంకా కంగారు పెట్టి, బాధ పెట్టి, వీరికి వారిని, వారికి వీరిని శత్రువులుగా, విరోధులుగా మార్చేస్తూ ఉంటారు. విభేదాలు కలిగిస్తూ ఉంటారు. ఆ విధంగా దయచేసి ఉండొద్దు. కలహప్రియులుగా ఉండొద్దు. ప్రేమను కలిగించే వారిగా, సమాధానం కలిగించే వారిగా ఉన్నప్పుడు దేవుని పొందుకుంటాం. కలహప్రియులుగా కనుకుంటే దేవుని ఉగ్రతను పొందుకుంటాం.